ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ భావన. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం పెట్టి భోజనంపై గరికపాటి నరసింహారావు గారు కమెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్తే. నమస్తే భావన. కార్తిక్ గారు, చూస్తున్నాం ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఏదైతే ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం భోజనం పెట్టే వాటిపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది ఈ మధ్య చాలా కాంట్రవర్సీగా మారింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దానికంటే ముందు ఒకసారి మనం ఆయన చేసిన వ్యాఖ్యలని వినే ప్రయత్నం చేద్దాం. చెప్పక్కల ఎన్ని గుడ్లు వెళ్ళే ఎన్ని గుడ్లలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది. చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఆవిడకి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడు. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవాలి, లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జిన్నిస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడ కార్తిక్ గారు విన్నాము, ఆయన ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ పిల్లలకి అవసరమా అనే ఒక పదం కూడా మనం విన్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గరికపాటి గారు పెద్ద మనిషి, అవధాని, చాలా ఉపదేశాలు ఇచ్చారు. హిందూ ధర్మాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తున్న వ్యక్తి, మంచి మాటకారి కూడా. సరే, మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు మాట తూడుతుంటారు. చాలామంది ఆయన చాలా కాంట్రవర్సీ కామెంట్స్ మాట్లాడినప్పుడు చాలా వీడియోలు చేస్తూ ఉంటారు. కానీ నేను పెద్దగా స్పందించడానికి ఇష్టపడను. ఎందుకు అంటే ఆ పెద్ద మనిషి మీద ఉన్న గౌరవం. ఆయన కామెంట్స్లో భూతత్వం పెట్టి వెతికి ఆయన్ని విమర్శించాలనే భావన నాకు ఉండదు. కానీ ఈ పర్టికులర్ కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. ఇవి 100% తప్పు. గరికపాటి గారు మాట్లాడింది 100% తప్పు. సరే, గరికపాటి గారికి నేను ఒక కథ చెప్తా. మా చిన్నప్పుడు మా టీచరు మా క్లాసులో మాకు చెప్పినటువంటి కథని నేను ఇప్పుడు గరికపాటి గారికి చెప్పదలుచుకున్నా. అదేంటంటే, ఒకసారి ఒక స్కూల్లో క్లాస్ జరుగుతుంది. టీచర్ క్లాస్ చెప్తున్నాడు, స్టూడెంట్స్ అంతా శ్రద్ధగా వింటున్నారు. ఒక స్టూడెంట్ మాత్రం క్లాస్ వినకుండా దిక్కులు చూస్తున్నాడు, కిటికీ గదిలో నుంచి బయటకు చూస్తున్నాడు. దాన్ని టీచర్ గమనించాడు. ఎరా, లేచి నిలబడు, క్లాస్ వినకుండా ఏం చేస్తున్నావు, బెంచ్ మీద నిలబడు అని చెప్పేసి గట్టిగా మందరించి బెంచ్ మీద నిలబెట్టాడు. దాన్ని చూసి మిగతా స్టూడెంట్స్ అంతా నవ్వారు. సరే, అది ఆ పీరియడ్ అయిపోయింది. ఆ టీచర్ వెళ్ళిపోయాడు. మరొక పీరియడ్ మరొక టీచర్ వచ్చారు. సరే, పీరియడ్ అయిపోయింది కదా, మళ్ళీ స్టూడెంట్ బెంచ్ మీద నుంచి దిగి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినటువంటి ఇంకో పీరియడ్ టీచర్ కూడా క్లాస్ స్టార్ట్ చేశాడు. ఆ స్టూడెంట్ మళ్ళీ క్లాస్ వింటలే, మళ్ళీ దిక్కులో చూస్తున్నాడు, కిటికీలో నుంచి బెల్ వైపు చూస్తున్నాడు. బెల్ కొడతారేమో, లంచ్ బెల్ వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నాడు. ఈ సెకండ్ పీరియడ్ టీచర్ కూడా గమనించాడు, ఆ పిల్లవాడు క్లాస్ వినకుండా దిక్కులు చూస్తున్నాడు, పర్టికులర్గా బెల్ వైపే చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించాడు. పిలిచాడు, ఏం నానా, ఇంకా బెల్ అంటే స్టూడెంట్ ఏం కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం లేదు సార్, వింటాను సార్ అని. కొడతారేమో అన్న భయంతో, ఏ నాన్న బెల్ వైపు చూస్తున్నా, ఇంకా అర్ధగంట టైం ఉంది కదా అంటే, ఇంకా ఆ స్టూడెంట్ కవర్ చేసుకునే పనిలోనే ఉన్నాడు. ఆ స్టూడెంట్ భయం వేస్తుంది, ఏ పనిష్మెంట్ ఇస్తారు అని. అప్పుడు ఏం పొద్దున్న టిఫిన్ చేసావా అంటే, అప్పుడు ఆ స్టూడెంట్ చెప్పాడట, లేదు సార్, పొద్దున్నే 6 గంటలకి అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు, పనికి వెళ్ళిపోతూ అన్నం ఒకటే వండి పెట్టారు, కూర కింద ఆవకాయ పచ్చడి పెట్టిపోయారు, అది నేను పొద్దున్నే తినలేకపోయాను. లేదు సార్, అన్నం తినలేదు, ఆకలి అవుతుంది, అందుకే లంచ్ బెల్ కోసం చూస్తున్నాను సార్ అని. ఆ విద్యార్థి ఆకలిని గమనించి ఆ టీచర్ తను తెచ్చుకున్న లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ఆ పిల్లవాడికి ఇచ్చాడు. ఆ పిల్లవాడు ఆ లంచ్ బాక్స్ తిన్నాడు. ఆ తర్వాత అంటే 10 నిమిషాలు తిన్నాడు, ఎందుకంటే బాగా ఆకలితో ఉన్నాడు కదా. 10 నిమిషాలు లంచ్ బాక్స్ కంప్లీట్ చేసి వచ్చి మళ్ళీ క్లాసులో కూర్చొని శ్రద్ధగా విన్నాడు. ఈసారి అంటే ఒకసారి ఆకలి అంటూ ఉంటే, ఒకసారి ఏదైనా అనారోగ్య సమస్య అంటూ ఉంటే చదువు మీద దృష్టి పెట్టగలరు ఎవడైనా? ఆకలి కడుపుతో ఏ పిల్లవాడే కాదు, ఏ మనిషి కూడా దేనిపై దృష్టి పెట్టలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు ఓపెన్గా నిజాయితీగా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు
చాలామంది దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. పేదరికంలో ఉన్న వాళ్ళే ఇలా గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువగా చదువుతున్నారు. అవును. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ పెద్దగా చదువు చెప్పరు, చదువు రాదు, ప్రైవేట్ స్కూల్ అయితే మంచి మార్కులు వస్తాయి, చదువు బాగా చెప్తారా అనుకునేటువంటి రోజుల్లో కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అవును. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి భోజనాన్ని అందించగలిగితే, చదువు మీద మాత్రమే దృష్టి పెట్టి ర్యాంకులు సాధించగలిగినటువంటి వాళ్ళు, అంత గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అయితే అదే ఆకలి, భోజనం సమస్యలతోటి, నిరుద్యోగ సమస్యలతోటి, పేదరికం సమస్యలతోటి తమ పిల్లల్ని స్కూల్లోకి పంపించని పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వివిధ పనులకు పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని కట్ చేయాలనే ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు గారు 1985 అప్పుడే ఆ టైంలోనే అంటే పిల్లలకి రేషన్ బియ్యాన్ని ఇవ్వటం స్టార్ట్ చేశారు. అంటే ఏదో మధ్యాహ్న భోజనం అప్పటికి స్టార్ట్ కాలేదు, కానీ బియ్యాన్ని ఇవ్వటం మామూలుగా 2 రూపాయల కిలో బియ్యం స్టార్ట్ చేశాడు ఆయన. అట్నే పిల్లలకి ఫ్రీగా 2 కేజీల బియ్యం ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్న భోజనం వరకు వచ్చింది. ఇప్పుడు టిఫిన్లు కూడా పెడుతున్నారు, సంతోషం. మళ్ళీ మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెడుతున్నారు. మొన్ననే ఆంధ్రప్రదేశ్లో అయితే మంత్రి నారా లోకేష్ గారు ఒక స్కూల్ని సందర్శించి మరీ వెళ్ళి చూసి వచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ నువ్వు కూడా చదివినట్టున్నా, నేను చూశాను ఆ వీడియో కూడా. ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలు పెడుతున్న ఫుడ్ను మొత్తం చూశారు, పరిశీలించారు. వారానికి 5 రోజులు గుడ్డు పెడుతున్నాం అని కూడా అక్కడ అధికారులు లోకేష్ గారికి చెప్పారు. ఫుడ్లో క్వాలిటీ తగ్గొద్దని నారా లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే గుడ్డు పెట్టడాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుంది. కేంద్ర ప్రభుత్వమే గుడ్డు పెట్టమని చెప్తుంది. ఎందుకు? గుడ్డు అనేది పౌష్టికాహారం, ప్రోటీన్ ఉంటుంది, దానివల్ల పిల్లలకి బలం వస్తుంది. సో అంటే ఎప్పుడైతే పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడగలమో, వాళ్ళ ఆకలిని మనం తీర్చగలమో, వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు అనేది వాస్తవం. ఇక్కడ గరిగిపాటి గారు మాట్లాడుతున్నారు, మధ్యాహ్న భోజనం కోసం పిల్లలు వస్తున్నారు, గుడ్డు కోసం పిల్లలు వస్తున్నారు. ఇది పిల్లలను అవమానించడం, పేదరికాన్ని అవమానించడం. ఒకవేళ భోజనం కోసమే, గుడ్డు కోసమే స్కూల్కి వచ్చే పరిస్థితిలో ఉన్నారు అంటే మన దేశం ఏ పరిస్థితిలో ఉంది? ఇప్పుడు నిజానికి పంచమాక్ష పరమాన్యాలు తినగలిగిన వాళ్ళు, రకరకాల కూరలు ఇంట్లో వండుకొని తినగలిగిన వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టే మధ్యాహ్న భోజనం కోసం ఆశపడరు. మధ్యాహ్న భోజనం కోసం ఆశపడే పరిస్థితుల్లో ఉన్నారు అంటే, వాళ్ళు ఇచ్చే గుడ్డి కోసం ఆశపడే పరిస్థితులు ఉన్నారంటే మన సమాజం ఏ పరిస్థితిలో ఉంది? కార్తిక్ ఇక్కడ ఆశ అని కూడా లేదు, ఆకలి. ఒకవేళ ఆయన చెప్పింది అంటూనే చెప్తున్నా, నేను ఆయన చెప్పిన దాన్ని ఖండిస్తున్నా, కానీ ఆయన చెప్పింది నిజమైతే మాత్రం పిల్లలకు అవసరమా అని కూడా అన్నారు. అయితే అవసరమే, ఖచ్చితంగా అవసరమే. గుడ్డు ప్రోటీన్ గవర్నమెంటే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. రోజు ప్రతి పిల్లవాడు కనీసం గుడ్డు తినాలి, పాలు తాగాలి అని ప్రభుత్వం చెప్తుంది. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఉదయం పూట టిఫిన్ పెడుతున్నారు, మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారు. సరే దానికోసమే వస్తున్నారని గరిగిపాటి గారు మాట్లాడారు కదా పిల్లల్ని. సరే పోనీ గరిగిపాటి గారు ఒకసారి నిజం అనుకొని దానికోసం వచ్చినా సరే పిల్లలు స్కూల్కి వస్తున్నారుగా, స్కూల్కి అలవాటు అవుతున్నారుగా. స్కూల్కి అలవాటు కావటం, చదువుకోవటం మంచిదే కదా. రేపటి జనరేషన్, చదువుకునే జనరేషన్ తయారవుతుందిగా. ఆ భోజనమే పెట్టకపోతే వాళ్ళు ఆ స్కూల్కి వచ్చే పరిస్థితి ఉండదేమో. ఆకలిని ఎత్తుక్కునే క్రమంలో వాళ్ళు ఏదో పనిలో జాయిన్ అయిపోతారేమో. అంటే పేదరికాన్ని, పిల్లల్ని అవమానించే రకంగా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను అవమానించే రకంగా గరిగిపాటి గారు మాట్లాడిన మాటలు మాత్రం తీవ్రంగా అభ్యంతరకరం. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన మీద గౌరవం ఉంది, ఆయన పెద్దరికం మీద గౌరవం ఉంది, కానీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆకలితో చదువుకు దూరం అవుతున్న వాళ్ళు, అనారోగ్య సమస్యలతో చదువుకు దూరం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సమస్యని పరిష్కరించడానికి ఖచ్చితంగా మధ్యాహ్న భోజన పథకం ఉపయోగపడుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉంది. నేనేం డిమాండ్ చేస్తానంటే, పిల్లలకు సంబంధించి, స్కూల్కి వచ్చే పిల్లలకు సంబంధించి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ ఇవ్వగలిగితే మంచిదే. కావాలంటే ఏదైనా ప్రీబీస్ పథకాలు ఉన్నాయి, ఇది ప్రీబీస్ పథకం కింద తీసుకోవద్దు. ప్రీబీస్ బయట ఉచితంగా ఇస్తున్న పథకాలు ఉన్నాయి, ఆ ఉచిత పథకాలు కట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు భరోసా కట్ చేసో, అన్నదాత సుఖీభావ కట్ చేసో, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వండి. ఇలాంటి ప్రీబీస్లు కట్ చేయండి. అమ్మ ఒడి, తల్లికి వందనం ఇలాంటి పథకాలు కట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయండి, తప్పులేదు. ఇలాంటి పథకాలను వ్యతిరేకించవచ్చు. జనాలకి ప్రీ పథకాన్ని అలవాటు చేయడాన్ని వ్యతిరేకించవచ్చు, తప్పులేదు. కానీ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని వ్యతిరేకించడం అంటే అది పిల్లల్ని అవమానించడం కిందకు వస్తే అది తప్పు.
గరికపాటి గారు. పిల్లల పొట్ట మీద మాట్లాడటం ఏందండి, పిల్లల కడుపు మీద కొట్టేటట్టు మాట్లాడటం ఏంది అసలు. గరికపాటి గారు ఆ స్థాయి కాదు. అది దాన్ని ఇమీడియట్గా ఆ కామెంట్స్ని విత్డ్రా చేసుకోవాలి ఆయన. ఇక్కడ కార్తిక్ గారు ఆయన 2 రకాలుగా అన్నారు. పిల్లలకి అంత పెట్టడం అవసరమా, మళ్ళీ దాని లెక్కలు కూడా నేను చూపించాలి అంటే ఎన్ని గుడ్లు పెట్టారు, ఎంత చేశాము, ఎంత పెట్టాము అన్నది కూడా మళ్ళీ చూపించుకోవాలి, ఇదంతా అవసరమా అన్నట్టు 2 రకాలుగా, ఇటు పిల్లలకు అవసరమా అన్నారు, అందులోనూ ఎన్ని గుడ్లు పెట్టారు అన్నట్టుగా ఇవన్నీ చూపించుకోవాలి లెక్కలు కూడా అన్నట్టుగా కూడా మాట్లాడారు. నేనేమంటానంటే ఇప్పుడు పిల్లలకి గుడ్లు గవర్నమెంట్ పంపిస్తుంది, పిల్లలకి పెట్టారా లేదా లెక్క లేకపోతే, లెక్కాపాత్రం లేకపోతే గుడ్డు అవినీతిపరమయ్యే అవకాశం ఉంటుంది, బ్లాక్లో అమ్ముకుంటారు. కాబట్టి లెక్కాపత్రం ఉండాలి అని చెప్తున్నారు, తప్పే ఉందా? సహజం, అది సహజం. అది ఇప్పుడు మీ ఆఫీసులో భోజనం పెడుతున్నారు, ఎన్ని భోజనాలు పెడుతున్నారు లెక్క ఉండదా? ఎస్టిమేషన్ చేసే కదా ఇంతమందికి ఇంత భోజనం అని లెక్క పెడతారు. ఏ లెక్క కావాలన్నా ఒక పద్ధతి అనేది ఉండాలిగా, లెక్క ఉండాలి కదా. ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఈవెన్ దో మనం టీవీతో సహా ఎంప్లాయీస్కి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? బయటికి పోయి తింటే ఏ ఫుడ్ తింటారో తెలియదు, క్వాలిటీ లేని ఫుడ్ తినవచ్చు, అనారోగ్య సమస్యలు పాలయ్యే అవకాశం ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలి ఎంప్లాయీస్ అంటే మధ్యాహ్న భోజనాన్ని కంపెనీలు సప్లై చేసి, పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెడుతున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళకి దిక్కు లేక తింటున్నారా సాఫ్ట్వేర్ వాళ్ళు? లక్షల శాలరీలు వచ్చే వాళ్ళు కూడా మధ్యాహ్న భోజనాన్ని కంపెనీలు తింటున్నారు. ఎందుకు తింటున్నారు? ఈ హోమ్లీ ఫుడ్ దొరికిద్దనే కారణం, అనారోగ్యం కాని ఫుడ్ దొరికిద్ది అనేటువంటి ఒక కారణం. రెండోది ఏంటంటే టైం వేస్ట్ కాదు, కంపెనీలు కూడా ఏంటంటే ఫుడ్ అక్కడే తినేస్తారు, వెంటనే మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతారు, శ్రద్ధ కూడా ఉంటుంది. అదే బయటికి పోయి ఎక్కడెక్కడో ఫుడ్ తినాలి అంటే అది ఇబ్బంది కదా, మళ్ళీ దాని పేరుతో టైం వేస్ట్ చేసుకుని వస్తారు. కాబట్టి ఇది రకరకాల కారణాలు ఉంటాయి ఇక్కడ. ఏది ఏమైనా ఇప్పుడు అట్లా కూడా ఉద్యోగులు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా కట్ చేయాలిగా, వీళ్ళకి ఇంకా జీతాలు వస్తున్నాయి, వీళ్ళకి అవసరం కూడా లేదు. కానీ గరికపాటి గారు చేసిన కామెంట్స్ ఖచ్చితంగా తప్పు. పిల్లల కడుపు మీద మాట్లాడకూడదు, వాళ్ళకి పెడుతున్న భోజనం మీద మాట్లాడకూడదు. సో చూడాలి మరి గరికపాటి నరసింహారావు గారు అన్న ఈ వ్యాఖ్యలపై ఎలాంటి కాంట్రవర్సీ ఎక్కడికి దారితీస్తుందో. నమస్తే కార్తిక్.